హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో నిన్న మనం టాపిక్ మాట్లాడుకుంది ఏంటిదంటే ప్రైస్ ట్యాంపరింగ్. సో ప్రైస్ ట్యాంపరింగ్ అంటే ఏంటంటే ఈ ప్రోడక్ట్ అయినా కానీ ఒక 1000 రూపీస్ అని 2000 ఉండని సో మనం డిక్రీజ్ చేసి ఎలా కొనుక్కోవాలని చెప్పేసి నిన్న వీడియో చూపించాను నార్మల్ డెమో లోకల్ వెబ్సైట్లో. సో ఈరోజు వచ్చేసి మనం డైరెక్ట్గా లైవ్ అటాక్స్ చేద్దాము. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఒక బబ్సూట్ టూల్ అనేది కావాలి. సో బబ్సూట్ టూల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ బ్రౌజర్ అని ఉంటుంది. సో ఓపెన్ బ్రౌజర్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే గైస్, సో ఈ బబ్సూట్ టూల్ ఎలా సెటప్ చేసుకోవాలి అండ్ బబ్సూట్ టూల్ ప్రొఫెషనల్గా మీకు కావాలనుకుంటే ప్రో వర్షన్స్ కింద కమెంట్స్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో దాని మీదనే అప్లోడ్ చేస్తాను వీడియోని. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేద్దాం. సో ఇక్కడికి వచ్చేసిన దాకా మనకు వెబ్సైట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి బిలియనియర్ వాచెస్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయాలి. ఓకే, సో బిలియనియర్ వాచెస్ అని సెర్చ్ చేయగానే కింద మనకి ఇక్కడ వెబ్సైట్ వస్తుంది. సో ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుందాం. ఓకే, సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ వాచెస్ ఉంటాయి అన్నమాట. సో నేను ఒకటి ర్యాండమ్ వాచ్ నేను కార్ట్లో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో నేను ఇదైతే కార్ట్లో యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కార్ట్లో యాడ్ చేసిన కాబట్టి ఒకసారి కార్ట్లోకి వెళ్ళిపోదాం. సో కార్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి కార్ట్ యాడ్ అయింది. సో వ్యూ కార్ట్ మీద క్లిక్ చేస్తున్నాం. సో వ్యూ కార్ట్ మీద క్లిక్ చేసుకొని ఒకసారి కార్ట్ చెక్ చేసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకి రోలెక్స్ వాచ్ అయితే చూస్ చేసుకున్నాం. టోటల్ ప్రైస్ వచ్చేసి 8499 అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి టోటల్ 764910కి మనకి అమౌంట్కి అయితే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ప్రొసీడ్ టు చెక్అవుట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ప్రొసీడ్ టు చెక్అవుట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి కొన్ని ఇన్ఫర్మేషన్ అంటున్నాను, లైక్ అడ్రస్ అడుగుతుంది. సో అడ్రస్ అంతా ఇచ్చేసిన, నేను ఆల్రెడీ ర్యాండమ్ అడ్రస్ ఇచ్చేసాను. సో ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంటర్సెప్ట్ ఆన్ చేసుకున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ మనం డేటా కలెక్ట్ చేసుకోవాలన్నమాట ఈ వెబ్సైట్ది. ఓకే, సో ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి ఆ చెక్అవుట్ ఐడి వచ్చింది. ఇక్కడ కనిపించిందా మీకు? చెక్అవుట్ ఐడి అయితే వస్తుంది, రైట్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే చెక్అవుట్ ఐడిలో ఇక్కడ కింద చూసుకుంటే మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, రైట్. సో నేను ఏం చేస్తున్నా అంటే ఒక్కసారి దీన్ని మీకు రైట్ క్లిక్ ఇచ్చి డూ ఇంటర్సెప్ట్ మీద రెస్పాన్స్ టు ఇంటర్సెప్ట్ అని చెప్పేసి క్లిక్ చేసుకుంటున్నాను. ఒక్కసారి చూద్దాం. మళ్ళీ ఫార్వర్డ్ క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ ఒకసారి ఫార్వర్డ్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇక్కడ మనకి రెస్పాన్స్ అయితే వస్తుంది, చెక్అవుట్ రెస్పాన్స్. సో ఒక్కసారి కొంచెం కిందకు వచ్చిన తర్వాత సో ఇక్కడ చూసుకొని సో మనకి ఆర్డర్ ఏదైతే చేస్తున్నామో సో ఆర్డర్ నెంబర్ అండ్ ఐడి నెంబర్ ఇక్కడ మనకు కనిపించింది, రైట్. సో ఇక్కడ ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఒక సెర్చ్ చేద్దాం, లైక్ కూపన్స్ ఏమన్నా అవైలబిలిటీ ఉన్నాయో చెక్ చేద్దాం. ఒకసారి కూపన్స్ అని సెర్చ్ చేస్తున్నా. సో ఇక్కడైతే కూపన్స్ అయితే ఏం అవైలబిలిటీ లేవు. సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఫార్వర్డ్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఫార్వర్డ్ క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఇక్కడ ఆర్డర్ పే చెక్అవుట్ వచ్చింది, రైట్. సో ఒక్కసారి మళ్ళీ నేను ఏం చేస్తాను అంటే దీన్ని కూడా ఇంటర్సెప్ట్ చేసుకుంటా ఒక్కసారి. సో మళ్ళీ ఫార్వర్డ్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసుకొని మళ్ళీ మనకి రెస్పాన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఒకసారి ఇక్కడ రెస్పాన్స్లలో ఒక్కసారి జాగ్రత్త చూసుకుందాం. సో ఇక్కడ ఏమన్నా మనకి కూపన్ కోడ్స్ కానీ ఏమైనా అవైలబిలిటీలో ఉన్నాయి, ఇక్కడ ఎడిట్స్ ఏమైనా చేయగలుగుతామో చెక్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే లైక్ మన ప్రైస్ ఎంత ఉంది చూసుకుందాం ఒకసారి. మన ప్రైస్ వచ్చేసి 7649. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ సెర్చ్ బాక్స్లో 764910, రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ 764910 కనిపించింది. సో ఇక్కడ చూడండి పారామీటర్లో ఇక్కడ మనకి ఈ డేటా అనేది కనిపిస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని డిలీట్ చేసి 1 అని ఎంటర్ చేస్తున్నాను. ఒకసారి గైస్ ఆ 7649 రిమూవ్ చేసి ఓన్లీ 1 అని పెట్టా. ఓకే, సో ఒక్కసారి ఇంకొక దగ్గర కూడా ఉంది. సో ఇక్కడ కూడా చూడండి, దీన్ని కూడా తీసేసి టోటల్గా అక్కడ వరకు సో రిమూవ్ చేసి అక్కడ 1 అని ఎంటర్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ చూసారు కదా మనకి ఇంకా మ్యాచెస్ అయితే ఏం లేవు. ఒకసారి ఇక్కడ చెక్ చేసుకున్నాం. సో ఇక్కడైతే ఏం లేవు. ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే 7649.10 అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి అమౌంట్ ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇది కూడా ఇక్కడ టోటల్గా డిలీట్ చేసి ఓన్లీ 1 అని క్లిక్ చేస్తున్నాను. సారీ గైస్, ఓన్లీ 1 అని ఎంటర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకెక్కడన్నా ఉందా మళ్ళీ చెక్ చేసుకున్నాం. సో ఇక్కడైతే ఎక్కడ లేదు, ఇక్కడ మ్యాచెస్ అయితే క్లియర్ అయిపోయినాయి. సో ఇక్కడ ఏం కనిపిస్తలేదు. ఒకసారి ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే సో కూపన్స్ కూడా ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకుందాం ఒకసారి. కూపన్స్లో ఏమైనా కూపన్ యాడ్ అయిందా లేదా చెక్ చేసుకుందాం. ఒకసారి కూపన్స్ మీద క్లిక్ చేస్తున్నా. సో కూపన్స్లలో ఇక్కడైతే ఎడిట్ చేయడానికి అయితే మనకి ఏం లేదు కూపన్స్లలో అయితే. సో ఒట్టి కూపన్స్ అని కనిపిస్తుంది, బట్ కూపన్స్ అయితే ఏం చేయలేము. అండ్ సో ఇప్పుడైతే మనం ఏం చేసినామంటే ప్రజెంట్ అయితే మనము ప్రైస్ అయితే చేంజ్ చేసినాం, రైట్. ఒకసారి ఇక్కడ చూసుకోండి,
ఈ ఎంటర్ క్లిక్ చేస్తున్నా, 0 మ్యాచెస్ ఫౌండ్ అయినాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఒరిజినల్ ప్రైస్ కూడా క్లిక్ చేసి చూపిస్తాం చూడండి. సారీ, 764910. సో ఇది కూడా 0 మ్యాచెస్ వచ్చినాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఎడిట్ చేసాం కదా 1 రూపీకి. సో ఒక్కసారి నేను మళ్ళీ మినిమైజ్ చేసుకొని ఫార్వర్డ్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఒకసారి మళ్ళీ ఫార్వర్డ్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ చూసారా మనకి ఆటోమేటిక్గా స్కానర్ క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకోండి మనకి 1 రూపీ వస్తుంది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకున్నట్టు 1 రూపీ వస్తుంది మనకి, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ 1 రూపీ నేను రియల్గా నిజంగా 1 రూపీ వస్తుందా లేదా ఒకసారి నేను నా మొబైల్లో స్కాన్ చేసి మీకు పక్కన స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను మీకు. మనము ప్రైస్ ట్యాంపరింగ్స్ అయితే చేయొచ్చు అనమాట. ఇట్లా 1 రూపీకి ఏ ప్రోడక్ట్ అన్నా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం అక్కడ 1 రూపీ పే చేయగానే ఆటోమేటిక్గా మనకి ఈ యొక్క వాచ్ అనేది మనం బై చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకి ఇది ఒక్క వెబ్సైట్ అని కాదు, చాలా ఇట్లాంటి బగ్స్ అనేవి మనకి వెబ్సైట్స్లలో ఉంటాయి. సో ఇక్కడ మనం ఏంటంటే జాగ్రత్త పోస్ట్ రిక్వెస్ట్లో జాగ్రత్త చూసుకోవాలి. అండ్ పోస్ట్ రిక్వెస్ట్లలో మనకు ఇంపార్టెంట్ ఏంటిదంటే లైక్ ఐడి నెంబర్స్ ఉంటాయి కదా. సో ఐడి నెంబర్స్ అయితే గ్యాదర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇంకొక వెబ్సైట్ మీద చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ ఇంటర్సెప్ట్ అయితే ఆఫ్ చేస్తున్నాను. సో ఆఫ్ చేసేసి ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ host3.online అని చెప్పేసి ఇంకొక వెబ్సైట్ ఉంటుంది. సో దీని మీద అయితే నేను చేసి చూపిస్తాను ఒకసారి మళ్ళీ. సో ఇక్కడ వచ్చేసి ఇది జ్యూస్ షాప్ అనమాట. డిస్మిస్. సో ఇక్కడ దీంట్లో చూడండి మనకి $1, $2, $89, $0.89, ఇక్కడ $2, ఇక్కడ $3. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వెళ్ళిపోయి ఒకసారి ఇంటర్సెప్ట్ ఆన్ చేసుకుందాం. సో ఇంటర్సెప్ట్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను బనానా యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో యాడ్ టు కార్ట్ క్లిక్ చేయమని ఇక్కడ చూడండి ప్రోడక్ట్ అయితే కార్ట్లో యాడ్ అయింది. ఒకసారి నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, ఫార్వర్డ్ చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మనము ఈ కార్ట్లోకి వెళ్ళిపోదాం. సో కార్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ప్రోడక్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది మనకి, రైట్. సో ఇప్పుడు దీన్ని కూడా నేను ఏం చేస్తాను అంటే ఫార్వర్డ్ మీద క్లిక్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ మనకి ఏమైనా చేంజెస్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా? లేదు. ఇక్కడ కూడా ఫార్వర్డ్. సో టోటల్ ఇక్కడ కూడా ఏమైనా చేంజెస్ ఉన్నాయో చూసుకుందాం. లేదు, ఫార్వర్డ్ క్లిక్ చేస్తున్నా. ఇది కూడా ఇక్కడ ఏం లేదు, ఫార్వర్డ్. సో ఇక్కడైతే మనకి ఏం లేవు, ఫార్వర్డ్ మీద క్లిక్ చేస్తాను. ఇది కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఒక్కసారి మళ్ళీ పేజీని రీలోడ్ చేస్తున్నా. సో రీలోడ్ చేస్తున్న తర్వాత ఇక్కడ చూడండి ఒక్కసారి ఇక్కడ పోస్ట్ వచ్చింది. ఒకసారి దీన్ని ఏం చేస్తా అంటే డూ ఇంటర్సెప్ట్ చేసి రిక్వెస్ట్ పంపిద్దాం. ఒకసారి ఇంటర్సెప్ట్ వస్తుందా లేదా. రైట్ గైస్, ఇక్కడ చూడండి దీన్ని బాగా అబ్జర్వ్ చేసుకోండి. host3.protect6d ID అని ఉంది కదా. సో ఇక్కడ మనము ఇక్కడ దాకా ఏం చేద్దామంటే మనం అన్ని ఫార్వర్డ్ వేసుకుంటూ వెళ్ళిపోదాం. బాగా చూడండి దాన్ని. సో ఏపీఐ ఛాలెంజెస్ ఇక్కడ ఏం లేదు. సో రీసెట్ లాంగ్వేజెస్ ఏం లేదు. సో ఇక్కడ దీన్ని ఏం చేస్తాను అంటే ఒక్కసారి నేను దీన్ని కూడా ఒకసారి డూ ఇంటర్సెప్ట్ చేస్తా. ఓకే, డూ ఇంటర్సెప్ట్ చేసి ఒకసారి దీంట్లో మనం చేంజెస్ ఏం లేదు. సో ఒకసారి ఫార్వర్డ్ వేసుకుందాం. సో ఇక్కడ మళ్ళీ వచ్చింది. ఒకసారి దాన్ని అక్కడ దాకా వెళ్ళిపోదాం మనం. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒకసారి ఫుల్ స్క్రీన్ పెట్టుకొని ఒకసారి కొంచెం కిందకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడైతే కనిపిస్తుంది ఐడి నెంబర్ అండ్ బనానా జ్యూస్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూడండి దాన్ని అమౌంట్ కనిపిస్తుంది, రైట్ గైస్. ఇక్కడ అమౌంట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే టోటల్గా 0.00 క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కూడా కింద కూడా సో టోటల్ బ్యాలెన్స్ 0.00 క్లిక్ చేసుకుంటున్నా. అంటే టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎలా తీసుకోవాలో చెప్తాను. చూడండి ఫార్వర్డ్ చేస్తున్నా. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడైతే ఏం లేదు, అన్నీ ఇంకా టోటల్గా అన్నీ ఫార్వర్డ్ చేసేసుకుందాం టోటల్గా. సో ఇక్కడ టోటల్గా అన్నీ ఫార్వర్డ్ అయిపోయినాయి. ఇది కూడా అన్నీ ఫార్వర్డ్ చేసుకున్నాం. సో ఇక్కడ చెక్అవుట్ మీద క్లిక్ చేస్తున్నా. సో చెక్అవుట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము నాట్ పెట్టే కస్టమర్ సో లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా. ఒకసారి ఇవన్నీ మళ్ళీ ఫార్వర్డ్ చేసేసుకున్నాం.
సో ఇక్కడ చూడండి మళ్ళీ బాస్కెట్ ఐటమ్ అని కనిపిస్తుంది ఇక్కడ మనకి. సో ఒక్కసారి ఇక్కడ దీన్ని నేను ఏం చేస్తాను అంటే డూ ఇంటర్సెప్ట్ అని చేస్తున్నా. సో ఇక్కడ చూసుకున్నారు కదా బాస్కెట్, ఇక్కడ ఏపీఐ బాస్కెట్ ఐటమ్స్ అని ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ప్రొడక్ట్ ఉంది అండ్ బాస్కెట్ ఐటమ్ ఐడి ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక్కసారి ఈ క్వాంటిటీ ఉంది కదా, మనం 1 తీసుకున్నాం క్వాంటిటీ రైట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే -4 పెడతా. ఓకే, -4 క్వాంటిటీ పెట్టి ఒకసారి మళ్ళీ నేను ఫార్వర్డ్ చేస్తున్నాను దాన్ని. ఓకే గైస్, సో మళ్ళీ ఫార్వర్డ్ చేసినాక ఇక్కడ చూడండి మళ్ళీ మనకి ఏపీఐ బాస్కెట్ వచ్చింది. రెస్పాన్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో ఒకసారి రెస్పాన్స్లో కన్ఫర్మ్ అయిందో లేదో చూసుకోండి. సో రెస్పాన్స్లో చూడండి సక్సెస్ అయింది అండ్ ఐడి నెంబర్ వచ్చింది అండ్ మన క్వాంటిటీ కూడా -4లోకి వెళ్ళిపోయింది రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను టోటల్గా ఫార్వర్డ్ చేసేస్తున్నా. టోటల్గా ఫార్వర్డ్ చేసి ఒకసారి నేను మళ్ళీ బాస్కెట్లోకి వెళ్ళిపోతున్నా. సో బాస్కెట్లో కూడా మళ్ళీ టోటల్గా అన్ని ఫార్వర్డ్ చేస్తున్నా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే -4 పడిందా, -4 పడింది రైట్. ఈచ్ కప్ ఎంత $2 అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టోటల్గా $7.96 అవుతుంది రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే చెక్అవుట్ మీద క్లిక్ చేసి మళ్ళీ టోటల్గా అన్ని ఫార్వర్డ్ చేసేస్తున్నాను. సో ఫార్వర్డ్ చేసినాక ఇక్కడ అడ్రస్ అడుగుతుంది. సో ర్యాండమ్ క్లిక్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ ఫార్వర్డ్ చేసుకున్నాం. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏమడుగుతుందంటే 1 డే డెలివరీకి అయితే మళ్ళీ మనకి $1 ఎక్స్ట్రా పడుతుంది. నేను ఏం చేస్తాను అంటే 5 డే డెలివరీ చూస్ చేసుకుంటున్నా అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ రెస్పాన్స్ అన్నీ ఫార్వర్డ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మనకు వాలెట్లో అయితే 0 ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి -పే చేయమంటుంది. సో -పే మీద క్లిక్ చేసిన నేను. ఎంటర్ టోటల్ అన్నీ ఫార్వర్డ్ చేసేస్తున్నా. సో ఇక్కడ చూసుకోండి మనకి ఎంత పడింది, -$, పడింది. ప్లేస్ యువర్ ఆర్డర్ అండ్ ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అన్ని ఫార్వర్డ్ కొడుతున్నా. సో ఇక్కడ చూసారా థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్చేస్. ఇప్పుడు ఇంతకుముందు మనం చూసాం కదా నా వాలెట్ ఎంత ఉంది, ₹0 ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక్కసారి నా వాలెట్ చూపిస్తాను చూడండి. ఆర్డర్ పేమెంట్స్, డిజిటల్ వాలెట్. సో ఒక్కసారి డిజిటల్ వాలెట్ మీద మళ్ళీ ఫార్వర్డ్ చేస్తున్నా టోటల్గా. సో చూశారు కదా ఇందాక మనం అక్కడ మైనస్ పెట్టుకున్నాం చూడు. సో ఆ మైనస్ బ్యాలెన్స్ అనేవి ఇక్కడ మనకి వాలెట్లో యాడ్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఓన్లీ $7 ఉంది, ఇక్కడ $7.96 ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ నేను హోమ్ పేజ్కి వెళ్ళిపోతున్నా. సో హోమ్ పేజ్కి వెళ్ళిపోయి ఈసారి ఎడిట్ చేంజ్ చేయను, నేను డైరెక్ట్గా ఆ వాలెట్ అమౌంట్ నుంచి కొంటాను చూడండి. ఇక్కడ నేను 2 యాడ్ చేశాను. ఇవన్నీ ఫార్వర్డ్ చేసేసుకున్నాం మళ్ళీ. సో అట్ ఏ టైం ఫార్వర్డ్ ఆల్ క్లిక్ చేసి అన్ని టోటల్ ఫార్వర్డ్ ఆల్ చేసేసుకున్నాం. సో కార్డ్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఫార్వర్డ్ ఆల్. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మనకి ఎట్లన్నా $7 ఉంది కాబట్టి సో అన్ని టోటల్గా ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకుంటా. సో ఇక్కడ టోటల్గా 3 యాడ్ చేసుకున్నాను నేను. సో 3 యాడ్ చేసుకొని చెక్అవుట్ మీద క్లిక్ చేస్తున్నా. 4 యాడ్ అయినాయి. 1 సెకండ్ గైస్, కార్ట్లోకి వెళ్ళిపోతాం ఒక్కసారి మళ్ళీ ఫార్వర్డ్ ఆల్ ఒకటి తగ్గిస్తా, 3 చేస్తా ఫార్వర్డ్ ఆల్. సో ఇప్పుడు 3 అయినాయి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను చెక్అవుట్ మీద క్లిక్ చేస్తున్నా, మళ్ళీ ఫార్వర్డ్ ఆల్. సో అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటా, కంటిన్యూ ఫార్వర్డ్ ఆల్. అండ్ ఇక్కడ మళ్ళీ నేను ఈసారి ఏం చేద్దాం అంటే 1 డే డెలివరీ కూడా చూస్ చేసుకుందాం, కంటిన్యూ ఫార్వర్డ్ ఆల్. సో ఇక్కడ చూసుకున్నారా మనకి $7 వాలెట్లో ఉన్నాయి, 7.96, ఇక్కడ 6.96 పే చేయమంటున్నారు. సో ఒకసారి మళ్ళీ పే మీద క్లిక్ చేసి టోటల్ 6.96 పే అయిపోతుందా లేదా చూసుకుందాం. సో ఇక్కడ ప్లేస్ ఆర్డర్, సో ఫార్వర్డ్ ఆల్. సో ఇక్కడ చూసారా మనకు పర్చేస్ అయితే అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు టోటల్గా మనకు పే ఇదంతా డెలివరీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ ఇప్పుడు ఒకసారి వాలెట్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. సో పేమెంట్ డిజిటల్ వాలెట్. సో ఇక్కడ డిజిటల్ వాలెట్ ఫార్వర్డ్ ఆల్. సో చూసారు కదా మనకి వాలెట్ నుంచి అయితే కట్ అయిపోయినాయి రైట్ గైస్. సో ఇట్లా ప్రైస్ ట్యాంపరింగ్స్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక లైవ్ వెబ్సైట్లో ఇందాక మనం చూసుకున్నట్టయితే మనకి QR కోడ్ స్కానర్ వచ్చింది కాబట్టి సో స్కానర్లో ఎంత చూపించింది, ₹1 మాత్రమే చూపించింది. సో ఇట్లాంటి బగ్స్ అనేవి ఉంటాయి మన వెబ్సైట్స్లలో. సో ఈ బగ్స్ మీరు ఐడెంటిఫై చేసుకొని ఇలా మనం ఈ బగ్ సూట్ అనేది యూజ్ చేసుకొని దాన్ని లైక్ ఇంటర్సెప్ట్ చేసుకొని ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ ఇంటర్సెప్ట్ చేసుకోవాలనేది అంటే లైక్ మనకి ఈ లింక్లో ప్రోడక్ట్ కానీ అంటే లైక్ ఇక్కడ ఉంది వెబ్సైట్లో. సో ఇక్కడ చూడండి మనకి వెబ్సైట్లో ప్రోడక్ట్ ఐడి ఉంటుంది. సో ఇక్కడ ఈ ఐడి ఉంటుంది. ఈ ఐడి కానీ ఇక్కడ సైడ్ ఎక్కడైనా కనిపించినా కూడా లేదంటే ప్రోడక్ట్ కీ కానీ ప్రోడక్ట్ ఐడి అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ నేమ్స్తో ఇక్కడ లింక్ అనేది జనరేట్ అవుతుంది. సో అక్కడ మీరు బాగా జాగ్రత్తగా చూసుకొని చెక్ చేసుకోండి. దీంట్లో ఏపీఐ కీస్ కూడా ఉంటాయి. సో ఏపీఐ కీస్ కూడా మనం ఇలానే కలెక్ట్ చేసుకుంటాం అనమాట బబ్సూట్ నుంచి. ఓకే గైస్, సో ఇది ఈరోజు క్లాసు. సో టోటల్గా లైవ్ అటాక్ ఎలా చేయాలనేది ఈరోజు చూపించాను మీకు. సో ఇంకా మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కింద క్లారిఫై చేస్తాను, మీకు నాకు డిఎం చేయండి వాట్సాప్లో. అండ్ వన్ మోర్ థింగ్, ఈ బబ్సూట్ ప్రో వర్షన్ సెటప్ ఎట్లా చేయాలో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను అదే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.